శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. జయ గురుదేవ్. పిఎంఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు మనము ఒక మంచి తంత్రం గురించి నేర్చుకుందాము. ఆ తంత్రం ఏమన్నా మార్జాల నాల ప్రయోగము. మార్జాల నాళము అంటే ఏంటి అనుకుంటున్నారా? మార్జాల నాళము అంటే పిల్లలు పెట్టిన తర్వాత దాని నుండి ఒక నరము బయటకు వస్తుంది. దాన్నే మార్జాల నాళము అంటారు. ఈ మార్జాల నాళంతో ఎన్నో ప్రయోగాలు ఉన్నవి. దాంట్లో ముఖ్యంగా లక్ష్మీ సంబంధిత ప్రయోగాలు చాలా ఉన్నాయి. మీకు ఈరోజు నేను 2 ప్రయోగాల గురించి చెప్తాను. ఒకటి లక్ష్మీ ప్రయోగం గురించి, రెండోది వశీకరణానికి సంబంధించి. మార్జాల నాళము తీసుకొని శుభ్రంగా హనుమాన్ సింధూరంలో పెట్టి భద్రపరచుకోవాలి. హనుమాన్ సింధూరంలో ఎందుకు పెట్టాలంటే దానికి కీటకాలు కానీ పట్టి అది చెడిపోకుండా ఉంటుంది హనుమాన్ సింధూరం యొక్క ప్రభావం వల్ల. ఈ మార్జాల నాళము ఏదైనా ఒక శనివారం నాడు మార్జాల నాళాన్ని ఒక పళ్ళెంలో పెట్టి దాని ముందు ధూపము వేసి ఏదైనా పండో ఫలమో లేదా తీపి వస్తువు ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత దాని ముందు ఒక మంత్రము జపించాలి. ఈ మంత్రానికి నియమాలంటూ ఏమీ లేవు. మీరు ఏ దిశగా కూర్చున్నా, మీరు ఎలా కూర్చున్నా సరిపోతుంది. దీనికంటూ ప్రత్యేకంగా మాల కానీ దీనికి విధి విధానాలు కానీ ఏమీ లేవు. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని కూడా దీన్ని జపించవచ్చు. ఈ జపము చేసే ముందు జాగ్రత్తగా మీరు ఈ జపం చేసుకుంటూ ఉండాలి. అది 1,25,000 జపించాలి. 1,25,000 ఒకే రోజు చేయాలంటూ నియమం అంటూ ఏమీ లేదు. అది కొద్దిగా రోజు చేసుకొని ఈ జపము పూర్తి చేసుకోవచ్చు. జపం పూర్తయిన తర్వాత ఈ మార్జాలాన్ని ఏదైనా ఒక మంచి డబ్బాలో పెట్టి దానిని మనం డబ్బులు దాచుకునే దగ్గర పెట్టి దాన్ని స్థిరంగా ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మీకు ఆర్థిక ఉన్నతి నిరంతరము కలుగుతూనే ఉంటుంది. మరియు దీనివలన మీకు భౌతిక దృష్ట్యా ఎటువంటి లోటు ఉండదు. ఎప్పుడు ఆర్థిక ఉన్నతులుగా ఉంటారు. దీనిని జాగ్రత్తగా చేసుకొని మీరు దీన్ని ప్రయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరియు రెండో ప్రయోగం వశీకరణకు సంబంధించి. ఈ మార్జాలాన్ని తీసుకొని ఒక పళ్ళెంలో ఉంచి తైలదీపం వెలిగించి దానికి ముందులాగానే ధూప నైవేద్యాలు పెట్టి దాని ముందు 3 నిమ్మకాయలు బలిచ్చి తర్వాత దాని ముందు ఇంకొక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మీరు జపించాలి. దీనికంటూ ఏమీ నియమాలు లేవు. ముందు మంత్రం లాగానే దీనికి కూడా ఎటువంటి నియమాలు ఉండవు. దాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండవలను. ఎవరితో ఎక్కువ సంభాషించడం కానీ లేకుంటే చెడు మాట్లాడడం కానీ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఓం క్లీం హ్రీం అగచ్చ మనోహరే స్వాహ. ఓం క్లీం హ్రీం అగచ్చ మనోహరే స్వాహ. ఓం క్లీం హ్రీం అగచ్చ మనోహరే స్వాహ అనే మంత్రాన్ని మీరు 1,05,000 సార్లు జపించి ఈ జపం పూర్తయిన తర్వాత ఒక వెండి తాయెత్తులో ఈ మార్జాల నాళాన్ని పెట్టి దాన్ని మెడలో కానీ లేదా దండానికి కానీ ధరించవలను. ఈ ధరించిన వాళ్ళు మన్మధుని వలె ఆకర్షణీయంగా కనపడతాడు. మరియు ఎవరినైనా అనుకున్నప్పుడు మీరు ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి తర్వాత ఎవరినైతే ఆకర్షించుకోవాలనుకుంటున్నారో లేదా ఆడవాళ్ళ వారి యొక్క నామాన్ని 21 సార్లు మనసులో నమ్మకంగా స్మరించి మీరు వశం కావాలనుకుంటే వారు వశమవుతారు. ఇది మహత్యమైన సాటిలేని తంత్రం. దీన్ని జాగ్రత్తగా మీరు ప్రయోగించుకోవాలి. ఈ 2 ప్రయోగాలు మహత్తుగల ప్రయోగాలు. మీరు నిరంతరము ఆర్థిక స్థిరత్వాన్ని కోరుకుంటే మరియు వశీకరణానికి సంబంధించి ఎవరినైనా వశం చేసుకోవాలనుకున్నప్పుడు తప్పక ఈ ప్రయోగం చేసుకోండి. మీకు తప్పక ఈ ఫలితాలు వస్తాయి. మరియు ఇతర ప్రయోగాల కన్నా ఇది చాలా
మహత్తరమైన ప్రయోగాలు. జై గురుదేవ్.